నా పేరు శ్రీనాథ్, హిందూపల్లి అండి, వత్సవాయి మండలం, కృష్ణ ఎన్టీఆర్ జిల్లా. డీసీఎస్ వాళ్ళది సూపర్ 7 విత్తనం వేసినాం. చాలా బాగుందండి. అది కాపు, దగ్గర కాపు, కాయ కూడా నల్ల కాయ, బారు బాగుంది, జంపు బాగా వచ్చింది, చిక్కగుంది కాపు, కొసకల్ల కాపు అయిపోయింది. ఇప్పటికీ కొసకల్ల కాపు అయిపోయింది. ఉన్న కాడి చెట్టు పెట్టుకోదగ్గ విత్తనం. ఇది ఎన్ని రోజులు అవుతుందండి ఈ తోట వేసి? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుందా? 3 నెలలు అవుతుంది. దీన్ని చూసిన రైతులు ఏమంటున్నారు? ఈ బాగుంది అన్నారండి. ఈ విత్తనం నిన్న కూడా వచ్చారు, చాలా మంది అడిగారు, చెప్పాను పెట్టుకోదగ్గ విత్తనం అని వాళ్ళు కూడా అన్నారు. పక్కన వేసిన కంపెనీ ఇంకా వేరే అసలు ఇంత మటుకి మేము వేరే కూడా వేసినామండి. ఈ కొసకల్ల కాపు అయింది మటుకి ఈ విత్తనే చూసానండి ఇప్పటికి. తర్వాత పడతాయేమోలే కానీ అవి వేరే. ఇప్పుడు ఉన్న విత్తనం ఈ విత్తనం మటుకి. ఇంకా మీ ఊర్లో ఇంకా సూపర్ 7 వేసిన వాళ్ళు ఉన్నారండి? ఉన్నారట. వాళ్ళే ఎట్లున్నాయండి? వాళ్ళవి కూడా బాగానే ఉన్నాయండి. చాలా బాగున్నాయా? చాలా బాగున్నాయి. చెప్పొచ్చా రైతులకి? రైతులు చెప్పచ్చు, ధైర్యంగా చెప్పుకోవచ్చు. పెట్టుకోవచ్చు కూడా అండి, రైతులు పెట్టుకోవచ్చు. సరే, నెక్స్ట్ మళ్ళీ ఎవరికైనా ఇంకా మీరు ఎంతమంది చెప్పగలుగుతారు? మా ఊర్లో దాదాపుగా 25% అయిపోద్దండి 3 సంవత్సరం. మా ఊరు ఇక మిర్చి ఎక్కువగా బాగా ఇంట్రెస్ట్ చూపెడతారు. ఓకే ఓకే. విత్తనం చూస్తే మటుకు వదిలిపెట్టరు. మొన్న మందు గురించి వచ్చినప్పుడు, మందు ఫీల్డ్ పెట్టినప్పుడు చూశారు, విత్తనం గురించి కూడా అడిగారు, బాగుందన్నారు. బాగుందని చెప్పారు. క్వాలిటీ ఉంది, కాపు అయింది, కొసకల్ల కాపు అయింది. ఏదైనా రోగాన్ని తట్టుకుంటుందా? మంచి నల్లికి కానీ దేనికైనా ఇబ్బంది లేదండి. నల్లికి కూడా చాలా వరకు తట్టుకుంటుందని అనుకోవాలా. ఫ్లవరింగ్ ఎట్లుంది? ఫ్లవరింగ్ బాగుంది. కాపు వచ్చినట్టు పిండి అయిపోతుందండి. ఈ కొస కూడా ఇది అయిపోయింది. అదే ఇక అసలు ఏలే పడ్డట్టు పిండి అయిపోతుంది. నల్లి ప్రభావం కూడా ఇంతవరకు అయితే పడలేదు. ఇంకా ఈ కాపులో ఉన్నది ఇక పడద కూడా అండి. అదేలేండి, దాదాపుగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.